బ్రెజిల్ దేశంలో ఒకసారి ఒక సేవకుడు స్నేహితుడు ఆ దేశం వెళ్తుంటే సేవకుడు అన్నాడు, నువ్వు ఆ దేశం వెళ్తున్నావు కదా, అక్కడ ఒక యేసుక్రీస్తు యొక్క విగ్రహము రాతితో చెక్కింది ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. ఈయన కూడా వెళ్ళాడు, చూశాడు, చాలా బాగుంది, బాగుంది, వెళ్ళిపోదాం పదా అన్నాడు. ఇతను తీసుకెళ్ళిన గైడ్ అంటే అక్కడ ఉన్నాయన్నిటిని ఏవి ఎలా ఉంటాయో తెలియజేసే వ్యక్తి ఆయన వచ్చి అంటున్నాడు, అయ్యా ఆ విగ్రహాన్ని అలా చూడకూడదు అన్నాడు. మరి ఎలా చూడాలి అన్నాడు. ఆ విగ్రహం ముందుకెళ్ళి మోకాళ్ళ మీద అంత దూరంలో, ఒక 12 అడుగుల దూరంలో నువ్వు మోకరిల్లి ఆ మోకాళ్ళ మీద ఉండి అక్కడి నుంచి ఆ విగ్రహం చూడు అన్నాడు. ఇక్కడ నుంచి చూసిన దానికి అక్కడి నుంచి చూసిన దానికి తేడా ఉంది, ఏదైనా ఒకటే వెళ్ళాం పదా అన్నాడు. కాదు, నీ స్నేహితుడు నాకు ప్రత్యేకంగా చెప్పాడు నీకు విగ్రహం చూపించమని అన్నాడు. సరే నీ ఇష్టం, వెళ్తున్నా అని చెప్పి కాసేపు అయ్యి ఎవరైతే ఆ స్థలము చెప్పాడో మోకాళ్ళు అక్కడ పెట్టి ప్రార్థనకని మోకరిల్లి అక్కడ కూర్చొని విగ్రహం చుట్టం బిగిన చేశాడు. అప్పుడు ఆ గైడ్ చెప్తున్నాడు, ఈ విగ్రహాన్ని చెక్కిన వ్యక్తి ఉలి తీసుకొని, సుత్తి తీసుకొని, శానం తీసుకొని చెక్కుతా అక్కడ కూర్చొని మోకాళ్ళ మీద ఈ విగ్రహాన్ని చూసి మళ్ళా వచ్చి చెక్కేవాడు, మళ్ళా ఇళ్ళు మోకాళ్ళ మీద కూర్చునేవాడు, మళ్ళా వచ్చేవాడు చెక్కేవాడు, మళ్ళా ఇళ్ళు మోకాళ్ళ మీద కూర్చునేవాడు. ఈ విగ్రహం పూర్తి అయ్యేదాకా అతను అదే చోటు ఉండి మోకాళ్ళ మీద ఉండి విగ్రహాన్ని చూస్తా చెక్కాడు. ఇప్పుడు విగ్రహాన్ని ఇంకొక ఎప్పుడు చూస్తే నీకు అది అర్థం కాదు. ఆ చెక్కిన వాడు ఎక్కడి నుంచి చెక్కాడు, నువ్వు ఆ స్థానంలోకి వచ్చి నువ్వు అక్కడ ఉండి ఆ విగ్రహాన్ని చూస్తే అతని యొక్క ఉద్దేశం అంటే నీకు అర్థమవుతుంది అన్న. ఇప్పుడు ఈ నెల్లి అక్కడ మోకాళ్ళ మీద కూర్చున్నాక 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, 15 నిమిషాలు అయింది, అరగంట అయింది, లేవట్లా, అక్కడి నుంచి ఏడుస్తున్నాడు అతను కూర్చొని. చెప్పనా, ఇప్పుడు నీ స్థానంలోకి నీవు కూడా వచ్చాక ఫస్ట్ వచ్చేది పశ్చాత్తాపం. నేను క్రీస్తుని ఇంత బాధ పెట్టానా, ఇంత వేదన గురి చేశానా, నా వల్ల ఆయన ఇంటి మీద గాయాలైనయా, నా వల్ల ఆయన పొడబడ్డా, కొట్టబడ్డా, ఉమ్మివేయబడ్డా, కొరడాలతో నా కొరకు దెబ్బలు తిన్నాడా. నీ స్థానం నీకు తెలిసాక ఆ మాటలు నువ్వు బలుకుతావు. అప్పుడు దాకా చర్చికి వస్తా వెళ్తావు. కానీ ఎప్పుడైతే స్థానం తెలిసిందో, నేను ఇంక ఇలా ఉండకూడదు, నేను ఇటువంటి జీవితం జీవించకూడదు, ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, ఇటువంటి వస్త్రాలు ధరించకూడదు, ఇటువంటివి చూడకూడదు, ఇటువంటి వినకూడదు, ఇక నుంచి నన్ను నేను దేవుడికి సమర్పించుకుంటాను. ఎప్పుడు వచ్చింది మర్మం నీకు తెలిసాక, నీ స్థానంలోకి నువ్వు వచ్చాక, అప్పుడు క్రీస్తు ఎవరో నీకు అర్థమవుతుంది. క్రీస్తు ఎవరో నీకు అర్థమైన తర్వాత నువ్వు పాపము చేయలేవు. బైబిల్లో ఒక మాట అంటది, క్రీస్తు ఆత్మ కలిగిన వాడు పాపము చెయ్యజాలడు.